ఈ మధ్య కాలంలో భారతదేశంలో జరిగిన సంఘటన కూడా మనకు తెలుసు. ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ యువతని బొద్దింకలు అన్నాడంట ఆయన. మరి ఏ ఉద్దేశంతో అన్నాడో మనకే తెలియదు. ఆ స్థాయిలో ఉండి కొంతమంది, అందరినీ అనున్నాడు ఆయన, కొంతమందిని బొద్దింకల్లాగా ఉన్నారు మీరు అనేసరికి ఒక పార్టీ పెట్టేశారు ఆ పేరుతో. ఒక అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, కొంచెం ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉంది. వెంటనే ఒక ట్విట్టర్ అకౌంట్, ఒక ఫేస్బుక్ అకౌంట్, ఒక ఇన్స్టా అకౌంట్ క్రియేట్ చేసేసి మనలో బొద్దింకలు అన్నారు కాబట్టి ఓకే దాంతోనే ఓ పార్టీ పెట్టేద్దామని చెప్పి బొద్దింకల పార్టీ వాడు పెట్టేశారు. అందులో యూత్ అందరూ కూడా మిలియన్స్ యూత్ అందరూ కూడా దాన్ని లైక్ చేసి, మరి రానున్న రోజుల్లో అది ఎలాంటి టర్న్ తీసుకుంటుందో నాకైతే తెలియదు. పోరాడుతున్నారు చాలా విషయాల మీద. నీట్ పేపర్ లీక్ అవడం ద్వారా 20 మంది యవనస్తులు సూసైడ్ చేసేసుకున్నారు. వారికి ఉన్న ఒత్తిడి ఏంటో మనకు తెలియదు, మరలా రాయొచ్చు అని వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ మరి వారికి ఉన్న ఆ ప్రెషర్ ఏంటో మనకు తెలియదు. 20 మంది యవన బిడ్డలు సూసైడ్ చేసేసుకున్నారు. ఇవన్నీ కూడా పోరాడడానికి మేము వచ్చామని చెప్పి బొద్దింకల పార్టీ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశారు. యవనస్తులు గుంపు కట్టారంటే అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకోసం తెలుసా? ఆ యూత్ పవర్ అనేది కొన్ని సందర్భాల్లో చాలా బలంగా ఉంటుంది. అయితే ఈ యూత్ పవర్ని సరిగ్గా ఛానలైజ్ చేయకపోతే డిజాస్టర్స్ కూడా జరిగే చరిత్రలో. యవనస్తులు బలవంతులే, కానీ ఆ బలాన్ని సరిగ్గా ఛానలైజ్ చేసేవాళ్ళు ఉండాలి, లేకపోతే డిజాస్టర్స్ జరుగుతాయి.